హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకొచ్చేస్తున్నాను. మనం ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కొత్తగా కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళబోతున్నాము. అక్కడ బోర్డ్ కనిపిస్తుంది గదా! ఇది ఎంట్రన్స్ అండి. అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి. యాక్చువల్లీ మేమైతే రాజమండ్రి నుంచి వస్తున్నాము. ఇక్కడ ఆన్ ద వేలో ఒక ఫేమస్ దేవత టెంపుల్ గూడా ఉంది. ఆహ్, సో, రిటర్న్ వచ్చేటప్పుడు చూసేద్దాము ఆ వీడియో. యాక్చువల్లీ రాజమండ్రి నుంచి రావాలంటే ఒక అరౌండ్ 50 కిలోమీటర్స్ పడుతుందండి. అండ్ అదే కాకినాడ నుంచి రావాలంటే అరౌండ్ ఒక 76 కిలోమీటర్స్ అయితే కాకినాడ నుంచి పడుతుంది. సో, ఆన్ ద వేలో సీనరీస్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూసేస్తున్నారు కదా! లైక్ ట్రీస్ అవన్నీ ఆహ్, బాగున్నాయి చాలా. అండ్ మనం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా లైక్ చిన్న కొండ మీద టెంపుల్ ఉన్నట్టు ఉంటుందండి. మీరు కూడా చూసేయొచ్చు. ఆ చుట్టుపక్కల కొండలవి ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే రీసెంట్‌గానే కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, అంతా కొత్తగా ఉంది. మొత్తం మెయింటెనెన్స్ అది కూడా చాలా చేస్తున్నారు. చూసేయొచ్చు మీరిక్కడ. అండ్ ఫ్లవర్స్ అవి కూడా చుట్టూ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. మనం పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ అక్కడ చూస్తే ఏంటంటే అది అన్నదానము చేసే ప్లేస్ అనమాట. ఎవ్రీ సాటర్‌డే అన్నదానం చేస్తారు. అండ్ ఇదొచ్చేసి టెంపుల్ బయట నుంచి కనిపించేది. ఇక్కడ చూడొచ్చు కోతులు కూడా ఉన్నాయి. చాలా ఉంటాయి ఇక్కడ కోతులైతే గాని. అండ్ ఇదైతే టెంపుల్ ప్రాంగణం అండి. అండ్ లోపలైతే వీడియోస్ తీసుకోవడానికి అలో లేదు. సో, మేము బయటనే ఇలా తీసాము. లోపల ఫోన్ అది అలో లేదు. సో, చాలా బావుంది టెంపుల్ అంతా. అండ్ ఇక్కడ చుట్టూ ఆహ్, గోవిందనామాలు అవి కూడా ఉన్నాయి. లైక్ మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు. ఇదంతా బయటండి టెంపుల్ బయట. లైక్ అది కొండలవన్నీ సీనరీ అంతా చాలా బావుంది. ఫోటో స్పాట్. ఫోటో తీసుకోవడానికి బావుంటది. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. లైక్ ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము మనం టెంపుల్‌లోకి. అండ్ ఇది బయట నుంచి టెంపుల్ చూస్తే ఇలా ఉంటదనమాట. అక్కడ వాటర్ అది కాళ్ళు కడుక్కోవడానికి అదంతా వాటర్ ఉంది. చెప్పుల స్టాండ్ అదంతా ఉంది అక్కడ. అండ్ ఇదొచ్చేసి అన్నదానంకి లైన్ అనమాట. అండ్ అన్నదానం చేశాక అదే మేము 12:30కి అలా స్టార్ట్ చేస్తారు. భోంచేశాక మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. పక్కన కనిపిస్తుంది కదా బిల్డింగ్ అవైతే వాష్‌రూమ్స్ అనమాట. లేడీస్‌కి, బాయ్స్‌కి. వాష్‌రూమ్స్ కూడా క్లీన్‌గా ఉంటాయి. చాలా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ బయటకొచ్చాక ఇది కనిపిస్తుంది కదా ఎంట్రన్స్. రైట్ సైడ్ అయితే రంపచోడవరం సిటీలోకెళ్ళిపోతాము. లెఫ్ట్ సైడ్ మళ్ళీ రాజమండ్రి వే. లెఫ్ట్ సైడ్ పక్కన ఒక పార్క్ ఉందండి. పార్క్ చాలా బావుంటది. ఇది వచ్చేసి ఏపీ టూరిజం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మీరైతే చూడొచ్చు అక్కడ ఎంట్రన్స్ దగ్గర గిరిజన సాంప్రదాయానికి సంబంధించి స్టాచ్యూలు అవన్నీ ఉన్నాయి వెనక. అండ్ ఇక్కడొచ్చేసి పిల్లలకు కూడా చాలా టైమ్ పాస్ అవుతది. పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్నీ ఉన్నాయి. లైక్ జారుడు బల్లలు అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ ఉన్నాయి ఈ పార్క్‌లో. లైక్ ఉయ్యాల ఇవన్నీ ఉన్నాయి. అండ్ మీరైతే చూసేయొచ్చు ఇక్కడి నుంచి. లైక్ కనిపిస్తుంది గదా! కొంచెం దూరంగా ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఉయ్యాల అది ఉంది. అండ్ కూర్చోవడానికి అదంతా బావుంది. ఇక్కడ లైక్ కొంచెం చిన్న చిన్న స్నాక్స్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ పార్క్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్ ఉంటదండి. అండ్ ఇక్కడ ఈ పార్క్‌ని ఆనుకొని ఒక జలపాతం, ఒక సెలయేరులా కూడా ఉంది. పార్క్ నుంచి మెట్లు కూడా ఉన్నాయి. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొంచెం ముందుకెళ్తే ఉంటదనమాట. అండ్ ఇవొచ్చేసి చూడొచ్చు మీరు కోతులు ఎక్కడైనా కోతులుంటాయి ఇక్కడ. అండ్ ఇదొచ్చేసి జలపాతం. ఇది అక్కడ చూడొచ్చు. మీరు మెట్లు చూడొచ్చు అక్కడ. పార్క్ నుంచి లైక్ డైరెక్ట్‌గా పార్క్ నుంచి వచ్చేయొచ్చు. మెట్లయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఫ్లో తక్కువగా ఉంది. సమ్మర్ సీజన్ వచ్చేసింది గదా! కొంచెం ఫ్లో అయితే తక్కువగానే ఉందని చెప్పాలి. నార్మల్‌గా రెయినీ సీజన్‌లో అది అయితే కొంచెం ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటదండి. అక్కడ మెట్లు గూడా కనిపిస్తున్నాయి గదా! ఆ మెట్లు గూడా ఒక్కొక్కసారి లైక్ కనిపించవు. ఫ్లో మెట్ల పైనుంచి గూడా వెళ్తది. ఇదైతే బ్రిడ్జ్‌కి లెఫ్ట్ సైడ్ అండి. ఇక్కడి నుంచి పై కొండల్లో నుంచి అలా వాటర్ వస్తుంది. ఇందాక మీకు చూపించేది రైట్ సైడ్. అలా డౌన్‌కి అలా వెళ్ళిపోద్దనమాట. ఇది పైనుంచి అలా వస్తున్నాయి కొండల్లో నుంచి వాటరు. ఎక్కడో కొండల్లో నుంచి వాటర్ వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలీదు. లైక్ మేమైతే ఇక్కడ
పార్క్‌లో నుంచి సెలయేరు దగ్గరికి వెళ్ళామండి. సో, ఇలా ఉంటది ఫ్లో. అండ్ మీకు చెప్పాను కదా! రిటర్న్ వచ్చేటప్పుడు టెంపుల్ చూపిస్తానని. ఇదైతే సీతపల్లి పాపనమ్మ తల్లి టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. ఎవ్రీ ఇయర్ తీర్థం అది కూడా సెలబ్రేట్ చేస్తారంట ఇక్కడ. చాలా జరుగుతదంట. అండ్ ఇదొచ్చేసి చెక్ పోస్ట్ అనమాట. అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఎండ్. మనం మళ్ళీ తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్‌లోకి వచ్చేసాము. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.